ఆ పరిశుద్ధాత్మ ఎవరిలోకైతే వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో, అప్పుడు ఈ శరీరం యొక్క స్వభావం మారిపోతుంది. ఇప్పుడు చల్లగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నిల్చున్నాం అనుకోండి, ఈ శరీరం అంతా చల్లగా మారిపోతుంది. వెచ్చగా ఉన్న ప్రాంతంలోకి వెళ్తే ఈ శరీరం అంతా వెచ్చగా మారిపోతుంది. పాపపు లోకంలో ఉన్న వారందరి శరీర స్వభావం ఎలా ఉంటుందంటే పాపపు స్వభావంగా ఉంది, వికారమైన స్వభావం. ఎప్పుడు దేవునిలోనికి అడుగు పెడతాము, ప్రభువుని నమ్ముతాము, అయ్యా ఇక నీతో నా జీవితం అని వాగ్దానం చేస్తాము, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత స్వభావం